శ్రీ గురుభ్యో నమః. మద్గురుదేవులు చిన్నరామచంద్రయార్ల వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీ సత్యానంద సత్యమయ్యార్ల వారికి నమస్కరించుకొని, శ్రీమద్ భాగవత కృష్ణదేశ కేంద్రుల వారు రచింపబడిన శక్తి ద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణతత్వ కందార్థ దరువుల నుండి 19వ అధ్యాయము కుజన లక్షణం నుండి ప్రథమ కందార్థము, క్రమ సంఖ్య 277. కుచ్చితమతియగు పురుషుని చెచ్చర విన మనసు సదువశిష్టుల వలెత ముచ్చట పాటుగా వినడివి కుచ్చుల కుల్లాయి కుక్క కూనాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానమెందుకురా హెచ్చైన ముత్యాలు పచ్చాల పథకము గృచ్చి పేరుగా చేసి తెచ్చి వేసితే కోతి కోనాకెందుకురా పిడుదుకు దుగ్ధ పానమెందుకురా. శ్రీ గురుభ్యో నమః. ఆత్మానాత్మరహితం అచల పూర్ణోపదేశికం శ్రీ నిశ్చలానంద నారాయణ గురోర్శిష్యం శ్రీశైల వంశాంబుధిరేవ జాతం శ్రీ పరమానంద శంకరేంద్రం గురుం భజామి. మద్గురుదేవులు శ్రీ శ్రీ పరమానంద శంకర నారాయణ స్వామి వారి పాదపద్మములకు నమస్కరించుకుంటూ, శ్రీమద్ భాగవత కృష్ణదేశికేంద్ర ప్రభువులచే విరచితంబైన శక్తిద్వయ నిరాశకంబైన శుద్ధ నిర్గుణ తత్వ కందార్థ ధరువులు 19వ అధ్యాయము కుజన లక్షణము నుండి ఈరోజు మనము 1వ కందార్థాన్ని విచారించుకుంటున్నాము. అంటే క్రమ సంఖ్య 277. క్రిందటి అధ్యాయములో ఈ పద్యములు ఈ బోధ కేవలము సుజనుల కొరకు మాత్రమే అని తెలియచేస్తూ, జ్ఞానము కేవలము పుణ్య సంస్కార జనులకు మాత్రమే అబ్బును, మరియు సుజనులు అనగా ఈ బోధకు చక్కని సూక్తియుక్తులు చెప్పి వినువారికి ఆనందము కలిగించేలా చెప్పుదురు. అలాగునని అందరికీ ఆనందము కలగదు. ఎలాగంటే పురుష సాంగత్యము ఎరుగని కన్యకు ఆ కామసూత్ర శాస్త్రం ఎట్లో అర్థం కాదో అట్లే గురుచూచన అయిన వారికి మాత్రమే ఈ పరిపూర్ణ బోధ యొక్క సువాసనను గొప్పతనమును గ్రహించగలరు. మిగతా వారికి అంతగా రుచించక అంతగా రుచించకపోవచ్చునని తెలియచేస్తూ, ఇక శిష్యుడు గురుమూర్తి వద్ద ఉన్నంతసేపు తప్పులు చేస్తున్నప్పటికీ ఆ శిష్య వాత్సల్యముతో గురుమూర్తి తిట్టకపోవచ్చు. కానీ ఆ శిష్యుడు గురువును వదిలి బయట జనులతో కలిసి తిరుగుతూ తప్పులు చేస్తే జనులు ఊరుకొనక కొట్టి హింసించెదరు. కనుక గురువాశ్రమములో సత్ప్రవర్తన నేర్చుకొని ఆ బయట ప్రపంచంలో కూడా సత్ప్రవర్తనులై ఉండవలెను. ఈ గ్రంథమును తత్వజ్ఞులు పండితులు మెచ్చుకొనగలరు గాని
అల్పజ్ఞులైన వారు ఈ గ్రంథ సారమును గుర్తించలేరు. ఎలాగునంటే ఆ చంద్రోదయమును చూచి సముద్రము పొంగినట్లు జలాశయములు పొంగవు. కాకులు అధిక జలమున్న చెరువులలో నీరు త్రాగవు, అల్ప జలమున్న కుండలో నీరు త్రాగును. అట్లే దుష్టులు గొప్ప ఆనందమును జన్మరాగిత్యమునసగు పరిపూర్ణ బోధ సువాసన వారి మనస్సుకు ఆనందమును కలిగించదు. మనసుకు బాధ కలిగి ఈ బోధ యందు దుష్టులు నిలబడరు. అసామాన్య లౌకిక గ్రంథములకే లేక పురాణాదులకో వారి మనస్సు సంతోషించును గాని దుష్టులు అంటే ఇక్కడ చెడ్డవారు అని అర్థం కాదు. జ్ఞానమును అందుకొనుటకు తగినంత పుణ్య సంస్కారము లేనివారని మనకు తెలియజేస్తున్నారు. ఇక తదుపరి 19వ అధ్యాయము కుజన లక్షణము లో 1వ కందార్థము క్రమసంఖ్య 277. ఈ కందార్థము హితోపదేశమును తెలియజేస్తున్నారు. ఎలాగునంటే కుచ్చిత మతియగు పురుషుని చెచ్చర వినుమను చుజదువ శిష్టుల వలె తా ముచ్చట పాటుగా వినడివి కుచ్చల కుల్లాయి కుక్క కూనాకెందుకూరా పిడుదుకు దుగ్ధ పానమెందుకూరా హెచ్చైన ముత్యాల పచ్చాల పతకాము వృచ్చి పేరుగా చేసి తెచ్చివేసితే కోతి కూనాకెందుకూరా పిడుదుకు దుగ్ధ పానమెందుకురా. శిష్య, కుచ్చిత మతియగు పురుషుని అంటే కేవలం ప్రాపంచిక దృష్టి కలిగిన వాడు. కుచ్చిత మతియగు అనగా కేవలము అప్రాపంచిక దృష్టి కలిగిన వాడు. చచ్చర వినుమనుచు చదువా అశ్రద్ధ కలిగి వినుమని ఈ గ్రంథమును వానికిచ్చుట శిష్టుల వలె మంచి స్వభావము మోక్షాపేక్ష కలవారి వలె తా ముచ్చట పాటుగా వినడివి అశ్రద్ధ చూపించి చదువుటకు వినుటకు ఇష్టపడడు. కుచ్చల కుల్లాయి అంటే కుచ్చలతో కూడిన టోపీ. ఆ కుచ్చులు పెట్టి దర్జీవాడు టోపీ కుడతాడు. అట్లు కుచ్చులతో కుట్టిన టోపీ ఆ కుక్క కూనకెందుకురా? ఆ కుక్క పిల్లకు ఎందుకు? పిడుదుకు అంటే ఒకానొక క్రిమికి దుగ్ధపానం ఎందుకురా? ఆ పాలు త్రాగుటకు ఎందుకు? ప్రాపంచిక బుద్ధితో లౌకిక ప్రయోజనం ఆశించిన వారిని ఈ గ్రంథమును వినుమని చదవమని ఇచ్చిన ఆ సత్పురుషుల వలె ఆసక్తి కనపరచి వినుటకు గాని చదువుటకు గాని ఇష్టపడరు. ఎట్లనగా ఆ కుచ్చులతో టోపిని తయారు చేసి ఆ కుక్క పిల్ల తలకు వేసిన అది ఎట్లు నిలుపుకోదో, ఆ పశువు యొక్క పొదుగు యందు సారవంతమైన పాలు స్రవించుచుండగా అవి స్వీకరించక పిడుదులు అంటే ఒకానొక క్రిమి ఆ రక్తనాళమును తన తొండము ద్వారా రంధ్రము చేసి రక్తమునే పీల్చును. ఇదిగాక హెచ్చైనా
అంటే విలువైన ముత్యాల పచ్చల పతకము, అంటే ముత్యములతో ఆ పచ్చలతో తయారు కాబడిన పతకము గుచ్చి ఒకటిగా చేసి, అంటే పేరుగా చేసి హారముగా చేసి అది తెచ్చి ఆ కోతి మెడలో వేస్తే, అంటే తెచ్చి వేసితే కోతి కూనాకెందుకురా అంటే కోతి పిల్ల మెడలో ఆ ముత్యాలతో పచ్చలతో తయారు కాబడినటువంటి పతకము గుచ్చి ఆ పేరుగా హారముగా చేసి అది తెచ్చి ఆ కోతి మెడలో వేసిన దాని విలువని అది తెలుసుకుంటుందా? అంటే విలువైనదని తెలుసుకోలేదు. ఆ ముత్యాల పచ్చలు పరిహారముగా చేసి కోతి పిల్ల మెడలో వేసిన ఎట్టి ప్రయోజనముండునో అట్లే ఈ గ్రంథ రచన కూడా సామాన్యులకు అందుబాటులో ఉన్నప్పటికీ కూడా వారికి పనికిరాదు అంటూ మనకు ఈ కన్నార్థం ద్వారా వివరణను అందిస్తున్నారు. ఈ కన్నార్థ భావాన్ని మీరు కూడా అందుకుంటారని కోరుకుంటూ జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా. జై గురుదేవా.